ఆరమ్మ ఒకసారి శివుడి భక్తుడు ఒక అతను ఉంటాడని అతను చాలా భక్తి చేస్తూ ఉండడంతో ఒక రోజు శివుడు అతనికి స్వప్నంలో అతని మాటలు వినబడతాయండి. శివుడు అడుగుతాడు, భక్త ఏమి నీ కోరిక అంటే అతను అడుగుతాడండి, నాకు చింతామణి కావాలి అంటాడండి. చింతామణి అంటే తెలుసు కదా, ఏ కోరిక అడిగితే అది తీరుస్తూ. అయితే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు, అప్పుడు అతను నీకు చింతామణి ఇస్తాడు అని చెప్పగానే అతను లేచి వెంటనే సనాతన గోస్వామిని వెతుకుతూ వెళ్తాడండి. సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళగానే అతన్ని నాకు చింతామణి కావాలి అనగానే అతను ఆ చెత్తబుట్టలో చింతామణి ఉంది తీసుకో అంటాడు. అప్పుడు వెంటనే అతనికి అర్థం కాదండి, ఇతను చింతామణినే చెత్తలో వేస్తాడంటే ఇతని దగ్గర ఇంకా గొప్పది ఏదో ఉండే ఉంటుంది అని వెంటనే ఆ చింతామణిని తీసుకొని గోస్వామి దగ్గరికి వచ్చి అడుగుతారండి, మీ దగ్గర చింతామణి కన్నా గొప్పది ఏముందో నాకు అదే కావాలి అంటాడండి. వెంటనే అతను ఈ చింతామణిని తీసుకెళ్ళి యమునలో వేతాయి, అప్పుడు నేను చెప్తా అంటాడండి. అతను చింతామణిని యమునా నదిలో వేసి వచ్చి అడగగానే గోస్వామి గారు ఇలా చెప్తారండి, హరే కృష్ణ అనే మహామంత్రాన్ని ఉపదేశిస్తారండి. ఆ మంత్రమే చింతామణి కన్నా చాలా గొప్పదని చెప్తారండి. అలాంటి మంత్రాన్ని మనం ఎప్పుడు హరే కృష్ణ అని జపం చేయాలండి. జై శ్రీకృష్ణ భగవాన్ కి.